సో ఈ సైకాలజీలో యాక్చువల్ గా డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ అని అనుకుంటే ఎలాంటి సెగ్మెంట్స్ ఉంటాయి యాక్చువల్ గా? వాసు గారు, చాలా మందికి ఉండే ఒక దురభిప్రాయం ఏంటంటే సైకాలజీ వన్ సబ్జెక్ట్ అనుకుంటారు. అలాగే అందరికి తెలిసిందంటే కౌన్సిలింగ్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ. అంటే సైకాలజీ అంటే మెంటల్ డాక్టర్ అంతే ఆల్మోస్ట్ ఉన్న అభిప్రాయం ఒకటే ఓకే చాలా మందికి. కరెక్ట్. కానీ సైకాలజీలో 150+ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. మనకు ప్రధానంగా ఏంటంటే కౌన్సిలింగ్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ, ఆర్గనైజేషనల్ బిహేవియర్, తర్వాత సోషల్ సైకాలజీ, సో సైకోమెట్రీ, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. కామన్ స్కూల్ సైకాలజీ, డెవలప్మెంట్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, ఓల్డ్ ఏజ్ సైకాలజీ, స్ట్రెస్ సైకాలజీ, ఇట్లా మనం దేని తీసుకుని దానికి ఒక బ్రాంచ్ ఉంది. చైల్డ్ సైకాలజీ itself is a branch. చైల్డ్ సైకాలజీ itself is a branch. అందులో నియోనాటల్ సైకాలజీ is a branch. అగైన్ అది వరకు ఫుల్ రీసెర్చ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో నేను కౌన్సిలింగ్ అండ్ డెవలప్మెంట్ సైకాలజీ అండ్ స్కూల్ సైకాలజీ ఆర్ మై స్పెషలైజేషన్స్. గ్రేట్ టు నో దిస్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా నాకు ఈ సబ్జెక్ట్ చాలా రేర్ టచ్ ఉంది. ఓకే, సో మనం కిడ్స్ దగ్గర నుంచి చూద్దాం. కిడ్స్ అంటే ఎక్కడి నుంచి ఏ ఏజ్ నుంచి ఈ సైకాలజీ అనేది మనం అప్లై చేయొచ్చు? అంటే యూజువల్ గా కిడ్స్ అంటే బాల్యం అనేది మన జీవితానికి బ్లూ ప్రింట్ లాంటిదండి. ఓకే, ఒక పునాది లాంటిది. కరెక్ట్. ఫౌండేషనల్. ఈ ఏజ్ లో పిల్లలు తన పేరెంట్స్ తోనూ తన చుట్టూ ఉన్న వాతావరణంతోనూ ఎలా ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళ చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంది, ఎలాంటి మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో పేరెంట్స్ యొక్క అటాచ్మెంట్ ఎలా ఉంది, సో పేరెంట్స్ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎంత అందుబాటులో ఉన్నారు వాళ్ళకు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పర్సనాలిటీని, వాళ్ళ యొక్క పర్సనాలిటీ స్టైల్స్ డిసైడ్ చేస్తాయి. ఈవెన్ బిఫోర్ ది బర్త్ ఆల్సో ద పేరెంటల్ సైకాలజీ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది సైకాలజీ ఆఫ్ ది baby. Okay. The anxiety and depression of the mother. Yes. Yeah. Okay, of the pregnant lady. Okay. Would influence the psychology of the baby. Oh, okay. So psychology is even start before the birth. ఓకే, ఫైన్. సో ఈ మదర్ రిలేటెడ్ అని అనుకుంటే కొంతమంది హస్బెండ్ తో గొడవలు పడుతూ ఉంటారు, ఎప్పుడు యాంగర్ తో లేదంటే సమ్ కైండ్ ఆఫ్ యాడ్ అవ్వడం, డిప్రెషన్ తోటి ఈ టైప్ లో ఉంటారు. వీళ్ళు కన్సీవ్ అయిన తర్వాత పిల్లలు కూడా సమ్ కైండ్ ఆఫ్ అబ్నార్మల్ బిహేవియర్ అనేది చూపించడం, మాట వినకపోవడం, ఇలా జరుగుతూ ఉంటది కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా మనం కరెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే అది ఫ్రమ్ ద బర్త్ ఇట్ స్టార్టెడ్ కదా. సో ఫస్ట్ పాయింట్ అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న మదర్ కి పిల్లల్లో కూడా అవి పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అందువల్లనే గర్భిణీగా ఉన్న స్త్రీ వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలని చెప్పారు, పాతకాలంలో కూడా చెప్తారు. అందువల్లనే గర్భిణీ స్త్రీని తల్లి ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే మీకు ఎంత ప్రేమగా ఉన్న భర్త పుట్టింట్లో ఉన్నంత స్వేచ్ఛ, స్వాతంత్రము ఉండవు. ప్లస్ అత్తింట్లో పనులు చేయాల్సి వస్తుంది. పుట్టింట్లో అయితే ఆ పనులు చేసి పెడతారు, జాగ్రత్తగా చూసుకుంటారు. సో అందువల్ల గర్భిణీగా ఉన్నప్పుడు వీళ్ళంతవరకు ప్రశాంతంగా, టెన్షన్ లేకుండా హాయిగా ఉండటం, అప్పుడు హెల్దీ బేబీ పుట్టే అవకాశాలు ఎక్కువ. మెంటల్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే అప్ టు ఈవెన్ డెలివరీ అయ్యే ముందు నెల వరకు కూడా ఆఫీస్ కి వెళ్తున్నారు, ఆఫీస్ లో లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది, వర్క్ చేసుకుంటూ ఉన్నారు. దాని తర్వాత 1 month 2 months గ్యాప్ తీసుకుంటారు. ఆఫ్టర్ బర్త్ లీవ్స్ ఎక్కువ తీసుకుంటారు, బిఫోర్ బర్త్ అంతగా ఉండదు. అండ్ ఈవెన్ డాక్టర్స్ ఏమైనా రికమెండ్ చేసినా ఎక్కువ ఫుడ్ మీద, న్యూట్రిషన్ మీద చెప్తారు తప్ప మెంటల్ హెల్త్ మీద చాలా తక్కువ రికమెండేషన్స్ ఉంటాయి. అదే ఇంకా మనం పల్లెటూర్లు, చిన్న టౌన్స్ అంటే ఇంకా అసలు మెంటల్ హెల్త్ గురించి డిస్కషన్ ఉండదు. ఈవెన్ సిటీస్ లో చాలా తక్కువ అండి. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నారండి. ఫస్ట్ పాయింట్, మెంటల్ హెల్త్ డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్ ఆల్సో. ఓకే, మనకి హెల్దీ లైఫ్ స్టైల్, ప్రెగ్నెంట్ అయినా మామూలు వ్యక్తిని ఎవరైనా కానివ్వండి. అండ్ లేటెస్ట్ స్టడీస్ ఆర్ షోయింగ్ దాట్ ప్రెగ్నెంట్ లేడీ ఎక్కువ కనుక స్క్రీన్ కి ఎక్స్పోజ్ అయితే క్యారీ ఫార్వర్డ్. జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేయొద్దని చెప్పను, ఖచ్చితంగా జాబ్కి వెళ్లాల్సిందే. వెళ్ళడం కూడా మంచిది, అన్లెస్ అంటిల్ నీకు హెల్త్ మెడికల్ ప్రాబ్లం ఉంటే తప్ప వెళ్ళడం మంచిది. అయితే ఆ జాబ్ స్ట్రెస్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి.
స్ట్రెస్ ఫ్యాక్టర్ తక్కువ ఎలా చూసుకుంటే యూ కెన్ గో 9. ఓకే. వన్స్ బర్త్ అయిన తర్వాత పిల్లలు కొంతమంది అంటే మాట వినకపోవడం, చేయొద్దన్న పని చేయడం, లేదంటే ఈ సైకిల్ తీయొద్దు అంటే ఆ సైకిలే తీయడం, మరి చిన్నప్పుడు కూడా మాట వినకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇలాంటి వాళ్ళని కరెక్ట్ చేయడానికి సైకాలజిస్ట్ ఏం చేస్తుంటారు యూజువల్ గా? ఇక్కడ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్, రెండు బిహేవియరల్ డిజార్డర్స్. 2 రకాల డిజార్డర్స్ ఉంటాయి. న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క న్యూరాన్స్ లోను వాళ్ళ బ్రెయిన్ లో ఉండే డిస్ఫంక్షన్ వల్ల వచ్చే డిజార్డర్స్. డెవలప్మెంట్ ప్రాసెస్ లో న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్, న్యూరాన్స్ డెవలప్ అయ్యే క్రమంలో వచ్చే డిజార్డర్స్, లెర్నింగ్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్. వీటికి లాంగ్ టర్మ్ థెరపీ అవసరం అవుతుంది. కొన్ని అయితే లైఫ్ లాంగ్ అలాగే ఉంటారు, కొంతమంది లైఫ్ లాంగ్ అలాగే ఉంటారు. ఈ న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్. మీరు మాట్లాడుతుంది బిహేవియరల్ డిజార్డర్స్, బిహేవియరల్ ఆర్ ఎమోషనల్ డిజార్డర్స్. డిసప్టివ్ డిజార్డర్ అంటారు. అంటే ఏంటి, మీరు చెప్పేది ఎదురు జరగటం, పొద్దున్న పని చేయడం, లేకుంటే చిన్న చిన్న జంతువులు వాటిని హింసించడం, ఇవన్నీ కూడా యాంటీ సోషల్ దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఉంటాయి పిల్లల్లో. లేవని అనకూడదు, పిల్లలు దేవుడు సలహా వారి అనుకోవాల్సిన అవసరం లేదు. పిల్లల్లో కూడా హింసాత్మక ఉండే పిల్లలు ఉంటారు. ఓకే, వాటికి కౌన్సిలింగ్ ద్వారా, థెరపీ ద్వారా వాళ్ళని సెట్ చేయొచ్చు. మామూలు కౌన్సిలింగ్ అంటే ఎన్ని మంత్ ఎన్నిసార్లు పడుతుంది అండ్ ఎన్ని ఇయర్స్ ఎలా ఉంటుంది? యూజువల్ గా ఇప్పుడు న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ అనుకోండి, వాటికి నెలల తరబడి ఉంటుంది. బిహేవియరల్ ఎమోషనల్ డిజార్డర్స్ అనుకోండి, వాటికి ఒక 2-3 months, వీక్లీ 1 session or 2 sessions. మోరోవర్ ఆ వయసులో ఉన్న పిల్లల కౌన్సిలింగ్ చేసినప్పుడు మేము పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తాం. ఎందుకంటే పిల్లలు మన దగ్గర ఉండరు, ఏదో ఒక వారానికి 1 గంట 1/2 గంట కూర్చోవచ్చు అంతే. ఎక్కువసేపు ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇంట్లో ఉంటారు, స్కూల్లో ఉంటారు. స్కూల్ మనం కంట్రోల్ చేయలేం కాబట్టి ఇంట్లో ఎలా ఉండాలి వాతావరణము, పిల్లలతో మాట్లాడేటప్పుడు పేరెంట్స్ ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా డీల్ చేయాలి, వాళ్ళ బిహేవియర్ ఎలా మాడిఫై చేయాలి, టెక్నిక్స్ పేరెంట్స్ చెప్తాము. దాని ప్రకారం వాళ్ళు బిహేవ్ చేయడం ద్వారా ఆ బిహేవియర్ ని. ఇప్పుడు యాక్చువల్ గా మనం పాత్రలో చూసుకుంటే మాట వినకపోతే పిల్లల్ని ఫుల్ గా కోటింగ్ ఇచ్చేవాళ్ళు, సెట్ అయిపోయేవాడు అక్కడ, ఏదైనా భయంగా అయినా మాట వినేవాడు. బట్ ఇప్పుడు చూస్తే టీచర్ని కొట్టొద్దని అంటున్నారు, ఈవెన్ నార్మల్ గా పేరెంట్స్ కూడా కొట్టడం మానేశారు, ఈవెన్ కొట్టలేదు కూడా. అండ్ ఇంకా కొంతమంది ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే అది గారాబంగా పెంచడం, వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేయడం. ఇప్పుడు నేను అడిగినప్పుడు మా నాన్న ఇవ్వలేదు కాబట్టి మా వాడు అడిగితే నేను ఇప్పుడు ఇచ్చేయాలి. ఈ వేలో వాడి అడక్క ముందే సైకిల్ కొనేయడం, అడక్క ముందే ఇంకా రిమోట్ కార్లు ఇలాంటివి కొనేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు దీనిలో ఏది కరెక్ట్ అంటారు? ఏ విధంగా పెంచితే బెటర్ చాయిస్ అంటారు? వండర్ఫుల్ క్వశ్చన్. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ వెళ్ళేటప్పుడు, సో ఐ కెన్ రిమెంబర్ దాట్ నేను 3rd class లో కొత్త టీచర్ వస్తే ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళాల. సీతారామయ్య మాస్టర్ కొత్త ఆయన వచ్చాడు మా స్కూల్ కి, నేను ఆ రోజు స్కూల్కి వెళ్ళాల. ఆ రోజు నేను స్కూల్ క్లాస్ మొత్తాన్ని పీకాడట. ఓకే, మర్నాడు నేను క్లాస్కి వెళ్ళా, చెప్పారు పిల్లలు, మా ఫ్రెండ్స్ అందరూ, అదే నేను కొట్టాడు రా పంతులు అని చెప్పి. ఆ రోజు నేను యూనివర్స్ వస్తున్నా గానీ అడిగితే ఎక్కడ కొట్టాలన్న భయంతో అడగకుండా లాగులు పూసేసుకున్నా. అట్లా ఉండేది మాకు కూడా అలాగే ఉండేది. 90s 80s కిడ్స్ కి. సో 6th 7th వచ్చేసరికి చంద్రమౌళి గారిని తెలుగు టీచర్ ఉండేవారు. ఆయన క్లాసు రాగానే రబ్బర్ పుల్లలు ఉండేవి, వాటిని ఇక్కడ ఏమంటారు లేదు, రబ్బర్ చెట్లు అంటారు, వాటిని తెచ్చి ఒక కట్ట తెచ్చి పెట్టేవాళ్ళు అక్కడ. క్లాస్ అయితే మొత్తం బయలుపోయావి, ఎరగొట్టేవాడు. రైట్. నేను 10th class లో బాబాయ్ మాస్టర్ ఉండేవాడు. ఆయన రోజు పక్కింటి ఒక నుంచి వచ్చే పిల్లలు వచ్చేటప్పుడు ఒక కట్ట చింతబరికలు పట్టుకొచ్చి ఇచ్చేవాడు ఆయనకి. ఆ రోజుకి కోట పూర్తి అయిపోయాడు. అంటే అప్పట్లేదంటే దండం దశగుణ భవేత్ అనే విషయాన్ని నమ్మేవాడు. ఏది చెప్పగా కొడితే వింటారు అనే విషయాన్ని బలంగా నమ్మేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. కరెక్ట్. కానీ ఆ తర్వాత రీసెర్చెస్ ఏం చెప్తాయంటే పనిష్మెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఎస్పెషల్లీ ఫిజికల్ పనిష్మెంట్ వల్ల, కార్పొరల్ పనిష్మెంట్ ఎలాంటి ప్రయోజనం లేదు. దానివల్ల ఏ బిహేవియర్ మారదు. భయం కొద్దీ అప్పుడు ఆ క్షణానికి అవసరం సప్రెస్ చేసుకుంటే తప్ప వాళ్ళ ప్రవర్తన ఎలాంటి మార్పు రాదని అధ్యయనాలు, రీసెర్చ్ అన్ని తేల్చాయి. అందువల్లనే త్రూఅవుట్ ది వరల్డ్ స్కూల్స్ లో పట్టడాన్ని నిషేధించారు. ఎందుకంటే పట్టడం ప్రయోజనం లేదు. అలాగే పనిష్మెంట్ వద్దని పనిష్మెంట్ ఇవ్వండి, నాట్ ది ఫిజికల్ పనిష్మెంట్. నిలబెట్టండి క్లాస్ లో, బయట నుంచోబెట్టండి, సమ్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్, అది కూడా అర్థమయ్యేటట్లు. లేదంటే రికార్డ్స్ ఒక 100 times
ఇక్కడ ఏంటంటే మనకు రివార్డ్ అండ్ పనిష్మెంట్ మధ్య బ్యాలెన్స్ ఉండాలి. రివార్డ్ అండ్ పనిష్మెంట్ రెండు మధ్య బ్యాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. సైకాలజీ ఏం చెప్పిందంటే పనిష్మెంట్ కంటే కూడా రివార్డ్ సిస్టమ్ వల్ల ఎక్కువ మార్పు వస్తుంది అనేది కనుక్కున్నారు. అందువల్ల నువ్వు అప్రిషియేట్ చేయి, ఎక్కువ మారుతాడు పిల్లడు. కొట్టడం వల్ల మారడం. నేను ఎప్పుడు పేరెంట్స్ ఒక మాట చెప్తా, పేరెంట్స్ ఎవరైనా కానివ్వండి, ఒక వ్యక్తి ప్రవర్తనలో, ఒక బిడ్డ ప్రవర్తనలో మీకు మార్పు కనపడాలంటే కొడితే మార్పు రాదు. ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తే మార్పు రాదు. క్రిటిసైజ్ చేయండి, తప్పలేదు. బట్ మీరు ఒకసారి క్రిటిసైజ్ చేశారంటే 2 సార్లు అప్రిషియేట్ చేయాలి. 1:2.